పుట్టింటి నుండి కట్నం తీసుకురాలేదని భార్యపై భర్త స్క్రూడ్రైవర్ కత్తితో అతి కిరాతకంగా దారుణంగా దాడి చేసిన సంఘటన పెళ్లకూరు మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మీప్రియని శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన పుట్టింటి నుండి కట్నం తేవాలంటూ కొన్నాళ్ళుగా భార్యని భర్త తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో ఆమెను ఇంట్లో నుంచి గెంటేయడంతో కుమార్తో సహా పుట్టింట్లో తలదాంచుకుంది. భార్యని ఇబ్బంది పెట్టాలని పక్కా ప్లాన్ చేసి నిన్ను బాగా చూసుకుంటానని నమ్మబలికి ఇటీవల భార్య కుమారుడిని శ్రీకాళహస్తికి హేమంత్ కుమార్ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లోనూ మళ్ళీ లక్ష్మీప్రియపై దాడి చేసి గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాలని నమ్మబలికాడు. అయితే పెళ్లకూరు మండలం గంటతోపు వద్ద భార్యపై అతనితో తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతి కిరాతకంగా హత్య చేస్తుండగా గమనించిన కొందరు యువకులు అడ్డుకున్నారు. ఆమెను కాపాడి స్థానిక వైద్యశాలకు తరలించారు. హేమంత్ కుమార్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీ చెల్లెలు ఎవరో మామలు మామ ఆయన పొడి చేశాడు మామ. లోపల రానా ఫోన్ ఉంది. ఫోన్ చేయరా ఫోన్ చేయి బాగుంటది. ఇంకా ఈ పల్లి నాగరాజన ఫోన్ చేయరా బన్నీ ఫోన్ చేయి అందరూ చేయరా. మీదేవురు మీ మా వాళ్ళందరూ మామూలు కూడా ఉన్నారు అక్కడ. మామూలు కాదు మీ ఊరు చెప్పు. ప్రియా నా కోసం ప్రియా హాస్పిటల్ తీసుకొని పోతారా ప్రియా? ఒక అమ్మాయిని పొడి చేస్తాడు ఒకసారి నా మాటిని ప్రియా ప్రియా నా మాటిని ప్రియా నేను కాపాడుకుంటా వెళ్తాం ప్రియా. నేను వద్దు ప్రియా జైలుకి అమ్మాట అమ్మతో పొడి చేసా నువ్వు ఎందుకు వచ్చావు నమ్మే చెప్పు నెమ్మది